ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్‌కి సంబంధించి మ్యాచ్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. పిచ్ రిపోర్ట్, మ్యాచ్ టైమింగ్స్ అలాగే ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ జనవరి 11న వడోదరా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం 1:30కి అయితే మొదలవుతుంది. ఇంకా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ స్టేడియంలో ఇప్పటివరకు ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరగలేదు. ఒక ఫ్రెష్ పిచ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, కానీ 90% బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇండియన్ స్క్వాడ్ లో అయితే చాలా చేంజెస్ అయితే జరిగినాయి. రుతురాజ్ గైక్వాడ్ ని డ్రాప్ చేశారు. బుమ్రాకి, హార్దిక్ పాండ్యాకి అయితే రెస్ట్ ఇచ్చారు కదా. మరి ఆ స్క్వాడ్ లో నుంచి మనం ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 అయితే ఒకసారి పిక్ చేద్దాం. ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ అయితే బరిలోకి దిగుతారు. రోహిత్ శర్మ పర్ఫామ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. టీమ్ లో నుంచి ఎప్పుడెప్పుడు తీసేద్దామని గౌతమ్ గంభీర్ అయితే కాచుకుని కూర్చున్నాడు. ఇంజరీ నుంచి కంబ్యాక్ చేస్తున్న శుభ్మన్ గిల్ కూడా కంబ్యాక్ చేయాల్సిన టైం వచ్చింది. క్రితంసారి న్యూజిలాండ్ ఇండియాకి వచ్చినప్పుడు శుభ్మన్ గిల్ అయితే న్యూజిలాండ్ టీం మీద డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. నెంబర్ 3లో మన విరాట్ కోహ్లీ కోసం నేను చెప్పాల్సిన పనే లేదు, చెప్పను కూడా. నెంబర్ 4లో ఇంజరీ నుంచి కంబ్యాక్ చేసిన శ్రేయస్ అయ్యర్. నెంబర్ 5లో వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఆడతారు. నెంబర్ 6లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ని, అలాగే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలనుకుంటే మన నితీష్ కుమార్ రెడ్డిని ఆడిపిస్తారు. నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్. నెంబర్ 9లో హర్షిత్ రాణా. నెంబర్ 10లో హర్షదీప్ సింగ్. నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్ అయితే ఆడతారు. ఈ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ లో విన్ ఎవరు అవుతారు అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.